హలో నమస్తే, వెల్కమ్ టు నెట్వర్క్. ఈ రోజైతే ప్రస్తుతం మనం ఎక్కడున్నాం తెలుసా? ఇప్పుడు నాయుడుపేట కాళహస్త్రి వెళ్ళేటువంటి హైవే క్రాస్ రోడ్ ఉన్నటువంటి హోటల్ దగ్గర ఉన్నాము. సో ఇదైతే మల్టీ కుషన్ ఫ్యామిలీ రెస్టారెంట్. సో ఈ రెస్టారెంట్ లో అన్ని రకాల డిషెస్, అలాగే అంటే అందరూ మెచ్చిన ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి అని చెప్పారు. సో ఎలా ఉంది అంటే మనం ఖచ్చితంగా అయితే లోపలికి వెళ్ళాలి కదా. సో ఒకసారి ఇప్పుడైతే ఫైనల్ అయితే మనము రెస్టారెంట్ లోపలికి అయితే వచ్చేసాము. సో ఎక్కడైనా కామన్ గా మనకు కనిపించేది రిసెప్షన్ అన్నమాట. సో రిసెప్షన్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు అని అంటే ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా ఎంత నీట్ గా ఉంటాయో. సో అది కూడా ఒకసారి అయితే చూసేద్దాం. సో అంతకంటే ముందు రిసెప్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే మనకి ముందుగా ఎవరు కనిపిస్తున్నారు? ఇక్కడైతే కొన్ని దేవుడు బొమ్మలు పెట్టినారు. మనం కూడా ఒకసారి దండం పెట్టుకుందాం. సో తినాలన్నా ఏం చేయాలన్నా ఇక్కడే జరుగుతుంది. సో అసలు ఎలా ఉంది, ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ వస్తున్నటువంటి కస్టమర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళకి నచ్చుతుందా లేదా అనేది వారి మాటలు తెలుసుకుందాం. సో విన్నారు చూసారు. ఇక్కడ ఫుడ్ ఐటమ్ అంటే మట్కా అని ఏదో ఒక ఐటమ్ ఉంటుందంట. అదైతే అసలు వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన వెంటనే సో త్వరగా అయిపోతుందంట. అదైతే ఆ ఫుడ్ అయితే చాలా ఎక్కువ ఇష్టపడతారంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతేకాదు, బయట ఊరు నుంచి వచ్చే వాళ్ళు ఒక ఎత్తు అయితే లోకల్ గా ఉండే వాళ్ళు కూడా వస్తారంటే ఇప్పుడు మినిమం మనం చూసుకున్నట్లయితే నాయుడుపేట అనేది పెద్ద సిటీ ఏం కాదు, చిన్న టౌన్. సో ఆ టౌన్ లో ఇలాంటి క్వాలిటీస్ తో మెయింటైన్ చేసి ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి ఇంత టేస్టీగా ప్రిపేర్ చేస్తున్నారు అని అంటే నిజంగా అది మనము అసలు సూపర్ అనుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మెయింటెనెన్స్ చూస్తుంటే మాత్రం చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. అంతేకాదు ఇక్కడ చాలా రకాల వెరైటీస్ కూడా ఉన్నాయి. అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంది, పిల్లలు ఆడుకోవడానికి, ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఒకసారి అయితే ఆ రూమ్స్ ఎలా ఉంటాయో కూడా ఒకసారి చూసేద్దాం. ఓకేనా? రెస్టారెంటే కాదు, స్టే చేయడానికి కూడా ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, అంతేకాదు ఇక్కడ జిమ్ అవైలబుల్ ఉంది అండ్ స్పా కూడా అవైలబుల్ ఉంది. సో మనం వచ్చిన తర్వాత రిలాక్స్ అవ్వడానికి మనకి ఏమేం కావాలో అంటే ఒక హ్యూమన్ సైకాలజీ ప్రకారం అయితే మనం వచ్చి ఏదో తిన్నామా వెళ్ళామా అనేది కాదు. సో స్టేయింగ్ అండ్ అట్ ద సేమ్ టైం మనం రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ చాలా చాలా అవైలబుల్స్ ఉన్నాయి. సో అవి కూడా ఎలా ఉంటాయి అనేది ఒకసారి అవి కూడా చూసేద్దాం. ఓకేనా? కబాన్. ఇప్పుడైతే రెస్టారెంట్ కి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో వారితో మాట్లాడి అసలు ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. అసలు బాగుందా బాగాలేదా, టేస్టీగా ఉందా లేదా, వాళ్ళు అనుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా లేదా వారి మాటలు తెలుసుకుందాం. హాయ్, మీ పేరు? అంజలి. ఎక్కడి నుంచి? ఇక్కడేనా? నాయుడుపేట. విజయవాడ నుంచి వస్తున్నాం. విజయవాడ నుంచి వస్తున్నారా? సో చూసారు ఎంత బాగు కదా. అసలు విజయవాడ నుంచి వచ్చి వెళ్తూ ఇక్కడ ఆగడం అసలు. ఓకే, ఎలా అనిపిస్తుంది ఫుడ్ ఇక్కడ? ఎలా ఉంది? ఫుడ్ చాలా బాగుంది. ఆఫ్ఘన్ చికెన్ కర్రీ కూడా బాగుంది, మస్ట్ ట్రై. ఓకే, సో ఫస్ట్ టైం వచ్చారా లేకపోతే వచ్చారా? ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం వచ్చినా కూడా మీకు మంచిగా అనిపించింది అనమాట. సో చూసారా, ఫస్ట్ టైం వచ్చినా కూడా ఫుడ్ చాలా చాలా బాగుంది. అంటే ముందే తెలిసిపోయింది మనకు అక్కడ, ఎందుకంటే బోర్డు ఎంట్రన్స్ అంతా రాగానే క్లీన్నెస్ నీట్నెస్ చూడగానే ఫుడ్ బాగుంటుంది అని అర్థమైపోయింది. సో వాళ్ళ మాటలో కూడా అర్థమైంది. సో మీరు? సూర్య గారు ఎలా అనిపించింది మీకు? అంటే ఇప్పుడు అంటే ఏదో నేను అడుగుతున్నాను మొహమాటం చెప్పొద్దు. బాగుందా? బిర్యానీ టేస్ట్ చేసా, బాగుంది. ఓకే, విజయవాడ ఫుడ్ బాగుందా, ఇక్కడ బాగుందా? రెండు బాగున్నాయి యాక్చువల్లీ. స్పైసీగా ఉంటుంది ఇండియాలో. సో అంటే మీరు ఇండియా కదా? యుఎస్ లో ఉంటాను. యుఎస్ లో ఉంటారు. సో ఇండియా ఫుడ్ లైక్ చేస్తారు ఎందుకంటే స్పైసీ ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఓవరాల్ గా గుడ్. ఓకే, నెక్స్ట్ టైం మళ్ళీ విజిట్ చేస్తారా? స్టే కూడా చూస్తాం ఎలా ఉంటుందో. అవునా? అబ్బో, ఎందుకు అట్లా డిసైడ్ అయిపోయారు? అంటే బాగుంది, అంబియన్స్ బాగానే ఉంది. సో పెద్ద కాంప్లెక్స్ లో ఉంది. ఓకే, అనిపించిందా మీకు స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే ఎలా ఉంటుందో ఏమో? ఇక్కడ హైవేలో పెట్టారు కదా, అంటే కామన్ గా మనం హైవేలో చాలా రెస్టారెంట్స్ హోటల్స్ చూస్తుంటాం. సో ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది, నిజంగా టేస్ట్ ఉంటుందా లేదా అని. సో అలాంటి ఫీలింగ్ కలిగిందా మీకు?
అంటే వెహికల్స్ ఏం లేకపోయేసరికి బాగోదేమో అనుకున్నాం కానీ తర్వాత ఫుల్ అయింది కదా, బాగుంది. అవునా? Yeah. సో మేము కూడా ఇక్కడ తెలుసుకొని వచ్చాం అనమాట. నిజంగా చాలా బాగుంటుంది ఫుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ రెస్టారెంట్ కి సంబంధించిన కెప్టెన్ మనతో పాటు ప్రస్తుతం ఉన్నారు. వారితో మాట్లాడడం అసలు ఇక్కడ డైలీ ఎలా అంటే ఫుడ్ తినడానికి ఎంతమంది వస్తూ ఉంటారు, ఎంతమంది ఫ్రీక్వెంట్స్ గా ఒకటే ఫుడ్ ని ఇట్లా ఆర్డర్ ఇస్తూ ఉంటారు, దాని గురించి వారి మాటలు ఒకసారి తెలుసుకుందాము. పాపం ఆయన భయపడుతున్నారా సిగ్గుపడుతున్నారా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వారి మాటల్లోనే ఏంటనేది ఇప్పుడు కనుక్కుందాము. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు రఫీ. రఫీ గారు, ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఇక్కడ? ఇక్కడ 3 months నుంచి ఉన్నాను నేను. 3 months నుంచి ఉన్నారు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ క్లైమేట్ అంతా, మొత్తం రెస్టారెంట్? చాలా బాగుంది. ఇక్కడే ఫస్టా లేకపోతే ఇంకెక్కడైనా మీరు వర్క్ చేస్తారా? నేను వచ్చేసి ప్రీవియస్ 5 years రైటర్ గా చేశాను. 3 years Okay. నుంచి రోజుకి ఒక స్పెషల్ ఉంటుంది మన దగ్గర. స్పెసిఫిక్ డేస్ వెడ్నెస్డే సండేస్ మట్కా ఉంటుంది మన దగ్గర. అది 2 కంతా అయిపోతుంది. ఓకే ఒక 50 మట్కాస్ ఇస్తాం, మటన్ చికెన్ మొత్తం అయిపోతుంది. ఓకే వెడ్నెస్డే సండే అంతా. ఆ 2 days స్పెషల్ అది? 2 days మాత్రం స్పెషల్. ఒక ఫ్రైడే మాత్రం దిల్ కుష్ ఒకటి ఉంటుంది, Okay. అది కూడా అయిపోతుంది మన దగ్గర. సో చూసారా, వీళ్ళు దిల్ కుష్ ఐటమ్ ప్రిపేర్ చేసేసి వచ్చిన వాళ్ళని కూడా దిల్ కుష్ చేస్తున్నారు అనమాట. సో అది అన్నమాట. ఓకే, చాలా మంది వస్తారు, రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు మనకు. లోకల్ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే ఇక్కడ కంపెనీస్ ఉన్నాయి, ఆ కంపెనీ మొత్తం గెస్ట్లు బాగా వచ్చేస్తారు మనకు. ఓకే ఓకే సూపర్. థ్యాంక్ యూ కూడా మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడితే ఇక్కడ ఎలాంటి ఐటమ్స్ ప్రిపేర్ అవుతాయి, ఎలాంటి ఐటమ్స్ ప్రిపేర్ చేస్తారు, అసలు ఏ ఐటమ్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు కస్టమర్స్ అనేది ఒకసారి చెప్తూ మాట్లాడతాం. ఓకేనా? సో హలో, హిందీ ఆ తెలుగు? हिंदी तेलुगु नहीं आता? तो ఇక్కడ తెలుగు ప్రాబ్లం ఉంది, సో హిందీలో అడిగేద్దాం. आपका नाम क्या है? मेरा नाम अरबाज है। क्या? अरबाज। अरबाज, किधर से हैं आप? मैं उड़ीसा से हूँ। हाँ? उड़ीसा से। उड़ीसा से आए? जी। ओके, इधर कौन आपको ऐसा प्रेफर करे, इधर एक रेस्टोरेंट है बोल के? सर हमको प्राइवेट करे इधर आने के लिए। ओके। मैं तिरुपति में था, ओके। उसके पहले बेंगलोर में था। ओके तो बोले कि आप इधर आइए, आपको तो ट्रायल लेके भी करेंगे। तो मैं इधर आया, मुझे बहुत अच्छा लगा टेस्ट। ओके, तो हम अपना मेनू रख के अपना फूड तो इधर का मेनू पूरा किसका आइडिया से पूरा? ये मेनू मेरा ही आइडिया आपका మెయిన్ చెఫ్ आप ही है इधर? అచ్చా, చూసారా, మెయిన్ చెఫ్ ఈయనంట. సో ఇక్కడ మెనూ అయితే ఏదైతే ఉందో ఆ మెనూ మొత్తం ఐడియాస్ అంతా ఈయనవేనంట. ఒకసారి మాట్లాడదా అంటే ఎందుకు ఇలాంటి ఫుడ్ ప్రిఫర్ చేస్తున్నారు అనేది ఒకసారి ఆయన మాటలు తెలుస్తుంది. ఓకే, आपका आइडिया जो है ना ये पूरा मेनू पूरा, तो ऐसा मेनू रखना बोल के आपको क्यों ऐसा सोचे? एक्चुअली ये जो प्लेस है क्योंकि सिटी नहीं है, ये Okay. इसके लिए हम अच्छा मेनू रख के अच्छा खाना देने के लिए सोचे हम लोग। ओके तो ये टू रेट हमारे जैसा 5 स्टार का जैसा खाना जाता है, पूरा ये टू जेड गार्निश करके ही आइटम देते हैं। ओके जी। ओके, इधर स्पाइसेस ज़्यादा मतलब बहुत स्पाइसी खाते हैं ना, तो वैसे लोग को आप कैसा प्रिपेयर करते हैं? थोड़ा मीडियम स्पाइसी, लो स्पाइसी, हाई स्पाइसी ऐसा खाने वाले रहते हैं ना, तो उन लोगों को कैसा प्रिपेयर करते हैं? तो आपको क्यों पता एक्चुअली चलता? कस्टमर के डिमांड जिस तरह होते हैं हाँ, उस तरह prepare बोलते वो आके वो लोग ऐसा जैसे आपको कि स्पाइसी होना, हाँ, लो स्पाइसी कर देते हैं। ओके आपको जैसे आंध्रा फूड चाहिए तो हम आंध्रा फूड में देंगे, आपको नॉर्थ इंडियन स्टाइल में चाहिए तो नॉर्थ इंडियन स्टाइल में देंगे। ओके, अब पहला किधर करे आप? मैं एक्चुअली बेंगलोर में किया हूँ। बैंगलोर में, तो उधर का फूड इधर का फूड बहुत डिफरेंस बेंगलोर में किया है. हूँ, एक्चुअली बेंगलोर में ले रहा हूँ। हाँ, उसके बाद में आके हैदराबाद में ज्वाइन किया हूँ, एलबी नगर में सितारा ग्रैंड होटल में। अच्छा, उसमें join हैदराबाद एलबी नगर, तो आप उधर का फूड भी डिफरेंट था ना? हाँ, थोड़ा डिफरेंट डिफरेंट रहता है क्योंकि एक्चुअली बेंगलोर का फूड होता है थोड़ा स्वीट रहता है, हाँ, जरा स्वीट आता लेकिन थोड़ा, आंध्रा का जो फूड है वो थोड़ा स्पाइसी रहता. ओके, तो कैसा कमाया अब इतना इधर क्लाइमेट ऐसा मैनेजमेंट, तो आपको कैसा लगा? नहीं, बहुत अच्छा लगा, बहुत ऑनर अच्छा। भी बहुत बेहतरीन ऑनर है हम लोग का। Okay. वो अच्छा देख लेता है हम लोग को, और खाना गिने का कुछ ऐसा कुछ प्रॉब्लम भी नहीं, हम लोग पूरा अच्छे से कर लेते हैं। ओके, डेली कितनी कस्टमर्स आते हैं, तो उनके लोगों को कितना प्रिपेयर करना पड़ता है? ऐसा डे भर ऐसा आपको काम ऐसा वगैरह कुछ आता है क्या? एक्चुअली डेली तो हमारे को 200 पीपल आ सकते हैं, पूरे कस्टमर हमारे को आते रहते हैं, और पार्टी के लिए और अप्रोक्सीमेटली 200 ओके, एवरी डे एवरीडे। ओके, स्टेइंग करने वाले भी कैसा? स्टेइंग करने वाले भी अलग रहता है? हाँ, वो लोग रूम में आते हैं वो आराम रह सकते हैं आराम से। रहने के बाद में हम लोग को जो खाना उनको जो डिमांड होता है उनको खाना बना देते हैं। Okay. उनको घर का स्टाइल भी चाहिए तो घर का स्टाइल भी बना देते हैं, Okay. और रेस्टोरेंट स्टाइल चाहिए रेस्टोरेंट बना देते हैं। ओके, होममेड फूड भी मिल जाता? जी जी ओवरऑल होने एकदम होममेड फूड मिल जाता और रेस्टोरेंट स्टाइल भी हो जाता. मिल जाता जी। ओके, तो कौन सा फूड ज्यादा प्रिपेयर करते कस्टमर्स?
रेस्टोरेंट स्टाइल में। रेस्टोरेंट स्टाइल में क्यों ऐसा घर का खा खा के బోర్ ఆ गया बोर आ जाते हैं इसलिए చూసారా ఇంటి ఫుడ్ తిని తిని బోర్ వచ్చేసిందంట అందుకని రెస్टोरेंट स्टाइल फूड ने प्रिफर చేస్తారంట అసలు నిజంగా చాలా ओके तो कौन सा आइटम ज्यादा एक दिन में कौन सा आइटम पे ऐसा इंटरेस्ट दिखाते कस्टमर्स को? देखिए हमारे पास कोरियन चिली चिकन है, थाई का आइटम है, कोरियन चिली चिकन Okay. और गुंटूर चिकन बहुत स्पेशल ही है गुंटूर इधर का, चिकन, गुंटूर okay, चिकन। okay. और उसके बाद बाकी ड्रमस्टिक हो गया, ड्रमस्टिक हेवन हो गया, तो इसलिए आपको आपकी चॉइस, आपको जो बेहतरीन खाना है तो हमारे पास हम अपनी चॉइस से खिला सकते हैं। ओके ऐसा है। ओहो अच्छा तो आपको ये इधर का एटमॉस्फेयर अच्छा लगा है तो बहुत अच्छा लगा। बहुत अच्छा लगा है तो कुछ ऐसा फूड प्रिपेयर करने में दिक्कत कौन सा नहीं, लगे नहीं, दिक्कत कुछ भी नहीं है हमारे पास एक्चुअली क्या है सब मटेरियल अवेलेबल रहता है हमारे पास तो सब आइटम मिल जाता है सब आइटम मिल जाता ओके आप आपके साथ में कौन कौन है शेफ आप एक ही है मैं हूँ मेरे साथ में 10 मेंबर है 10 मेंबर से तो आपके साथ में आए हैं कि वो अलग अलग से आए हैं मेरे साथ में आपके actually साथ मेरे ही आदमी है టీమ్ आपका టీమ్ ఓకే ఓకే చలో చూసారా ఎంత బాగా అంటే వాళ్ళు అసలు ఎలాంటి ఫుడ్ కావాలన్నా ప్రిపేర్ చేస్తారంట రెస్టారెంట్ స్టైల్ అండ్ హోమ్ మేడ్ ఫుడ్ ఎలాంటిదైనా కానీ ఎక్కువ శాతం మరి అంతే కదా మనం కూడా ఇంట్లో ఫుడ్ ఉన్నా సరే రెస్టారెంట్ స్టైల్ బయటకు వెళ్ళి హోటల్లో తినాలన్న ఫీలింగ్ ఉంటుంది సో తప్పులేదు అనమాట సో చాలా చక్కగా ఈ అట్మాస్ఫియర్ అంతా బాగుంది సో ఒడిశా నుంచి వచ్చారంట సో ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా బాగుంది మేనేజ్మెంట్ ఆల్సో క్లీన్గా ఉంటుంది సో అందరు సపోర్టివ్గా ఉంటారంటే నేను ఇప్పుడు మాట్లాడిన ఎంప్లాయీస్తో చాలా మంది ఇదే మాట అన్నారు అనమాట మేనేజ్మెంట్ సపోర్ట్ ఉంటుంది ప్లస్ అంతా బాగుంది మేనేజ్మెంట్ బాగుంది అసలు చాలా ఎట్లా అంటే చాలా వరకు ప్రెషర్ అనేది లేకుండా వీళ్ళందరూ ఆడుతూ పాడుతూ పనిచేస్తున్నారు సో ఎక్కడికి వెళ్ళినా ఏ ఆర్గనైజేషన్లో ఉన్నా సరే ఇలాంటి వాతావరణం ఉండాలని నేను కూడా అనుకుంటున్నాను ఓకే సో చూసారు కదా ఈరోజు మనం ఇక్కడ రెస్టారెంట్ దగ్గర నిలబడి ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది చెఫ్లతో మాట్లాడాము కెప్టెన్స్తో మాట్లాడాము ఎంప్లాయీస్తో మాట్లాడాము సో మేనేజ్మెంట్ ఎలా ఉంది చూసాము రెస్టారెంట్ ఎలా ఉందో చూసాము ఫుడ్ ఐటమ్స్ చూసాము అఫ్కోర్స్ నేను కూడా టేస్ట్ చేశాను నిజంగా రియల్లీ చాలా 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 వావ్ అనమాట సో అంతేకాదు వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అది గ్రేట్ అనమాట సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్